స్టార్ట్. ఓకే, ఈరోజు ముందుగా క్యాలిక్యులేటర్ని ఎలా వాడదాం నేర్చుకుందాం ఒక అరగంట, తర్వాత క్లాస్లోకి వెళ్దాం. ఓకేనా? సో ఈరోజు క్యాలిక్యులేటర్లో M+లు M-లు, ఇది FR లోనే వీడియో పెడుతున్నాను, AFM లో పెడుతున్నా. FR లో ఇంతవరకు అవసరం లేదు, బట్ M+లు M-లు అవసరం ఉంటాయి. తర్వాత లాగ్లు, యాంటీ లాగ్లు, స్క్వేర్ రూట్లు సరిపోతే మా అయితే పావుగంట అలా అవుద్ది. అవి ఫస్ట్ వినేసి క్యాలిక్యులేటర్ ట్రిక్లు నేర్చుకున్న తర్వాత మీరు సావండి. ఎందుకంటే మొత్తం అన్ని చాప్టర్స్ లో నేను M+లు కొట్టండి, M-లు కొట్టండి ఇవన్నీ చెప్తుంటాను కదా. అప్పుడు మళ్ళీ నేను ఎందుకు దానికి రీజన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఈ క్యాలిక్యులేటర్ వీడియో చూసేయండి ఫస్ట్, తర్వాత మీరు సావండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ముందుగా M+ ఉపయోగాలు తెలుసుకుందాం. ఓకేనా? M+ అంటేనే ఏంటి? మెమరీ. అది కూడా ప్లస్ కదా, అంటే మెమరీలో పాజిటివ్ ఫిగర్ గా స్టోర్ అవుతుంది. ఓకేనా? రీజన్ ఏంటి మనం అలా చేయడానికి? రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను ఏమంటుంటాను జనరల్ గా, ఇప్పుడు 1 year తర్వాత జనరల్ గా ఒకడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకోండి. ఓకేనా? ఇది వదిలేద్దాం, కాసేపు ఏమనుకుందామంటే ఒకడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏం కావాలరా, ఇక్కడ లైట్ ఇక్కడ నుంచి. ఒకడు బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకేనా? బిజినెస్ స్టార్ట్ చేస్తే వాడు ఎంత సంపాదిస్తున్నాడంటే, ఒకసారి చూద్దాం. వాడు ఎంత సంపాదిస్తున్నాడంటే ఫర్ సపోజ్ ఒకడు ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. వాడికి ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో 1 lakh శాలరీ వస్తుంది. ఓకేనా? వీడి పేరు ఏ అనుకుందాం. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో వస్తుంది వీడి శాలరీ. ఇంకోటికి ఇప్పుడే ఉద్యోగం వస్తుంది. ఆడికి ఎంత వచ్చింది? ఒక 9,50,000 వచ్చింది. బి, ఆడికి ఈ రోజే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇయర్ 0 అని అంట, అంటే ఈ రోజే కాబట్టి 0తో డినోట్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో బయట మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్ 10% ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరికి మంచి జాబ్ వచ్చిందంటే, మామూలుగా బేసిక్ గా చూసిన వాళ్ళు మనం ఏమనుకుంటాం చెప్పండి, వీడికి 9,50,000 ప్యాకేజ్, వీడికి 10 lakh ప్యాకేజ్, సో లేట్ అయినా కూడా వీడికే మంచి ఉద్యోగం వచ్చిందని అనుకుంటాం. ఓకేనా? కానీ మీరు గమనిస్తే మనం ఏమనుకుంటాం, కానీ కరెక్ట్ గా గమనిస్తే ఇప్పుడు వీడికి 9,50,000 వచ్చింది అనుకోండి, వీడు ఆ డబ్బులు ఊరికే ఉంచుకుంటాడా? బుర్రన్నాడు ఎవడైనా సరే తీసుకెళ్ళి ఎక్కడేస్తారు చెప్పండి? బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేస్తారు. బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశాక మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 10% ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది 1 year ఎండింగ్ లో అది ఎంత చెప్పండి? 9,50,000 కాస్త దాని మీద ఇంట్రెస్ట్ ఒక 10% వస్తుందా? 9,50,000 మీద 10% ఎంత? 95,000. మొత్తం కలిపి ఎంత వస్తుంది? 10,45,000. అంటే వాడికి 10 lakhs ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లోనే పే చేస్తారు అనుకుందాం. లేకపోతే ఎలా అనుకుందాం అంటే, వీళ్ళ కంపెనీ ఏమో స్టార్టింగ్ లో జీతం ఇచ్చేస్తుంది, వీడి కంపెనీ ఏమో ఇయర్ ఎండింగ్ లో జీతం ఇస్తుంది అనుకుందాం. పోనీ అలా అనుకుందాం. ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. వీడి కంపెనీ ఏమో ఈ రోజు డబ్బులు ఇచ్చేస్తాను అన్నది, స్టార్టింగ్ లోనే 9,50,000 ఇచ్చేస్తాను అన్నది. ఆడి కంపెనీ అన్నది లేదు, 1 year ఎండింగ్ తర్వాత 10 lakhs ఇస్తాను అన్నది. ఇప్పుడు మనం కంపేర్ చేస్తే 1 year ఎండింగ్ కి ఈ 9,50,000 ఇచ్చిన వాడికి ఎంత అవుతుంది చెప్పండి? అది 10,45,000 అవుతుంది. అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఇటు చేతికి 10 లక్షలు వచ్చిన టైంకి ఇటు చేతిలో ఎంత ఉంది? 10,45,000. సో ఎవరు బెటర్ అంటే మనం ఏం చెప్పాలి? బి గాడికే మంచి ఉద్యోగం వచ్చినట్టు. అంతేనా కాదా? ఇప్పుడు ఇలా ఫ్యూచర్ కి తీసుకెళ్లి కంపేర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. దాని బదులు అన్నింటినీ ఫ్యూచర్ కి పట్టుకెళ్ళడం కన్నా ఫ్యూచర్ లో ఉన్న వాటిని ప్రెసెంట్ కి తీసుకురావడానికి మనం టైం వాల్యూ కాన్సెప్ట్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ 9,50,000 ని 1 year ఎండింగ్ లో ఎంత అవుతుంది అని అంటే మీరు ఏం చెప్పారు? 10,45,000 అవుతుందని చెప్పారు. అదే 10,45,000 ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురండి అనుకోండి అని అన్నాను అనుకోండి, నేను దాని అర్థం ఏంటి చెప్పండి? 9,50,000 ఉంది ఆడి దగ్గర. సారీ, ఇప్పుడు 10,45,000 కదా, 10,45,000 ఉంది అది. ఇది ఇయర్ 1 లో వచ్చిన ఫిగర్. దీనికి నేనేం అడిగాను? దీన్ని ఇయర్ 0కి మార్చండి అని అడిగాను. అప్పుడు మీరు ఏమనాలి? అసలు ఎందుకు, లాజిక్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇప్పుడు ఎక్స్ అనే ఫిగర్ సంపాదిస్తున్నాం అనుకోండి. ఎక్స్ అనే ఫిగర్ తీసుకెళ్లి బ్యాంక్ లో వేసాం అనుకోండి, మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 10% అనా? సో ఎక్స్ ప్లస్ 10% ఆఫ్ ఎక్స్ అనొచ్చా? ఈజ్ ఈక్వల్ టు 10,45,000 అయినా కాదా చెప్పండి? ఇప్పుడు ఇందులో ఎక్స్ కామన్ తీస్తే 1 + 10% అయినా ఈజ్ ఈక్వల్ టు 10,45,000 అయినా, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పండి? 10,45,000 డివైడెడ్ బై 1.1 అయినా. అందుకనే మనం ఎప్పుడైనా ఏం చెప్తుంటాం, ఫస్ట్ ఇయర్ రన్నింగ్ ఫిగర్ కావాలంటే 1 డివైడెడ్ బై 1.1 కొట్టండి. ఒకసారి ఈజ్ ఈక్వల్ టు కొడితే ఫస్ట్ ఇయర్ ఫిగర్ వస్తుంది, ఇంటూ 10,45,000 చేయమండి. ఇదే ఇప్పుడు ఈడే ఈ 9,50,000ని 2 years పాటు ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి, ఆ డబ్బులు ఏమవుతాయి చెప్పండి? ఫస్ట్ ఇయర్ లో 9,50,000 ఇయర్ 0లో అది, అవునా?
ఫస్ట్ ఇయర్ లో వాడికి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 9,50,000 మీద 10% అంటే ఎంత? 95,000 అయినా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి వాడి దగ్గర ఉన్న డబ్బులు ఎంత అవుతాయి చెప్పండి? ఇప్పుడే చెప్పారు కదా, 10,45,000 అయినా. మళ్ళీ వీడు అదే డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. ఈసారి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఓన్లీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడు, ఫస్ట్ ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ డబ్బులు కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తాడా? అవునా కదా చెప్పండి? అంటే 10,45,000 మీద 10% వస్తుంది. అంటే ఎంత చెప్పండి? 1,04,500 వస్తుంది. అవునా? మొత్తం కలిపడికి ఎంత వస్తుంది చెప్పండి? 11,49,500 రూపీస్ వస్తుంది ఇయర్ 2 ఎండింగ్. 95,000 కూడా రీఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే వచ్చిన డబ్బులు, ప్రిన్సిపల్ డబ్బులు మాత్రమే ఎప్పుడు మల్టిప్లై అవుతాయని అనుకోకండి. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన ఇంట్రెస్ట్ డబ్బులు కూడా మళ్ళీ మల్టిప్లై అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మీకు ఎగ్జామ్ లో 11,49,500 ఫిగర్ ఇస్తాడు, ఇయర్ 2 ఫిగర్. నాకు ఇయర్ 0కి ఇది ఎంతతో సమానం అంటే ఇప్పుడు చూసాం కాబట్టి సరిపోయింది 9,50,000 అని. అది నాకు కావాలి అంటే మీరు ఇయర్ 2 ఫిగర్ ని ఇయర్ 0 మార్చాలంటే నేను ఈ ఫిగర్ ఉంది కదా 11,49,500, దీన్ని 11,49,500 కొడతాం. లేకపోతే ఫస్ట్ ఆగండి. ఫస్ట్ 1 డివైడెడ్ బై 1.1 ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ కొట్టండి. ఎంత వస్తుందా ఫిగర్? సమ్ ఫిగర్ ఇంటూ 11,49,500 చేయండి. 9,50,000 వచ్చిందా? అంటే దాని అర్థం ఏంటి? ఎన్ని ఇయర్స్ ఫిగర్ కావాలంటే అంత సమ్ ఏదో ఒక ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో దాంతో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఫిగర్ కావాలంటే 1/1.1, సెకండ్ ఇయర్ కావాలంటే 1/1.1 హోల్ స్క్వేర్, థర్డ్ ఇయర్ కావాలంటే 1/1.1 హోల్ క్యూబ్. ఇలా ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్ ఫిగర్ వాడుకోండి. ఓకేనా కదా చెప్పండి? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నాకు ఇప్పుడు డైరెక్ట్ గా ఎగ్జామ్ లో ఒక్కటే కావాలనుకోండి, పెద్ద కష్టపడక్కర్లేదు, నేను క్యాలిక్యులేటర్ లో చేసుకుంటాను. వాడు క్యాష్ ఫ్లోస్ అని ఇస్తాడు. ఇప్పుడు ఇలా ఇస్తాడు క్యాష్ ఫ్లోస్ అని. ఫస్ట్ ఇయర్ లో 10 రూపీస్, సెకండ్ ఇయర్ లో 20 రూపీస్, థర్డ్ ఇయర్ లో 30 రూపీస్. ప్రెసెంట్ వాల్యూ కట్టండి అని అంటాడు, సమ్ 10% రేట్ వాడు. అప్పుడు ఒకేసారి చెయ్యాలనుకోండి, మనకి ఇది తెలుసు, మనకేం తెలుసు, దీన్నేమో 1/1.1 తో చేయాలి. సెకండ్ ఇయర్ ఫిగర్ కి దేంతో చేయాలి చెప్పండి? సెకండ్ ఇయర్ ఫిగర్ కి 1/1.1 హోల్ స్క్వేర్ అయినా, థర్డ్ ఇయర్ ఫిగర్ కి 1/1.1 హోల్ క్యూబ్ అయినా. ఇది ఒకేసారి క్యాలిక్యులేటర్ లో కావాలంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి, 1/1.1 ఒకసారి ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. అప్పుడు ఏ ఫిగర్ వస్తుంది? నాకు ఇక్కడ ఉన్న ఫిగర్ వస్తుంది సంథింగ్. దాన్ని ఎలాగో దీంతోనే కదా మల్టిప్లై చేయాలి, ఇంటూ 10 కొట్టండి. కొట్టి దాన్ని స్టోర్ చేయండి. ఎక్కడ స్టోర్ చేయాలి? పాజిటివ్ ఫిగర్ గా స్టోర్ చేయాలా, నెగిటివ్ ఫిగరా? ఇది 10 ఇంటూ సమ్ పాజిటివ్ ఫిగర్ అంటే పాజిటివ్ ఫిగరే కదా, M+ లో స్టోర్ చేయండి. స్టోర్ చేశారా? ఎగ్జామ్ లో అలా స్టోర్ చేసినంటే అక్కడ ఎంత ఫిగర్ వచ్చింది చెప్పండి? ఇక్కడ రాసి, అంటే ఎగ్జామ్ లో మీకు రాయడం ప్లస్ సమ్ చేయడం ఒకేసారి చెప్తున్నాను. సెకండ్ ఇయర్ ఫిగర్ ఇప్పుడు అది M+ లో సేవ్ అయింది. సెకండ్ ఇయర్ ఫిగర్ కావాలంటే ముందు నాకు ఇది కావాలి కదా, మళ్ళీ 1/1.1 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి. సెకండ్ ఇయర్ ఫ్యాక్టర్ వస్తుంది కదా, ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తారు? 20తో మల్టిప్లై చేయండి. M+ కొట్టండి మళ్ళీ. ఆ ఫిగర్ ఎంత చెప్పండి? 16.53. అది కూడా ఇక్కడ రాసేస్తాం. అంటే ఎగ్జామ్ లో మీకు ఒకేసారి చేయడానికి చెప్తా, ఫాస్ట్ గా చేయడం. థర్డ్ ఇయర్ ఫిగర్ కావాలనుకోండి, 1/1.1 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొడతాం, ఇంటూ 30 చేస్తాం. అంతేనా? M+ కొడతామా? ఎంత చెప్తారు ఈ ఫిగర్? 5. ఇప్పుడు మనం మూడింటిని M+ లో సేవ్ చేసాం. ఇప్పుడు నాకు టోటల్ గా ఫిగర్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు? MRC ఎంత వచ్చింది? 48.16. అంతేనా కదా చెప్పండి? ఒకవేళ మీకు వచ్చిన ఫిగర్ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది, మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూషన్ చేయాలంటే చేసేయచ్చు ఒకేసారి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ మెమరీలో స్టోర్ అయిన ఫిగర్ డిలీట్ చేసేయండి. మెమరీలో ఇప్పుడు ఏవో స్టోర్ అయ్యాయి చెప్పండి? ఇక్కడ ఇది స్టోర్ అయింది, ఇది స్టోర్ అయింది, ఇది స్టోర్ అయింది. అవునా? ఇప్పుడు మొత్తం డిలీట్ చేసేయాలి. MRC ఒకసారి కొడితే ఫిగర్ ఆన్సర్ వస్తుంది, ఇంకోసారి కొడితే డిలీట్ అయిపోతుంది. MRC కొట్టండి మళ్ళీ. పైన M పోవాలి. పైన M పోతేనే దాని అర్థం ఏంటి? ఇవన్నీ డిలీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మీకు కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని స్టోర్ చేసినా ఏం కాదు. అది డిలీట్ అవ్వకుండా ఏది చెయ్యొద్దు. అర్థమైందా? అది మాత్రం మర్చిపోండి, లేకపోతే అది అలాగ యాడ్ అవుతూనే ఉంటది. అలాగా అది ఎన్నిసార్లు స్టోర్ అయినా అలాగ యాడ్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఎగ్జామ్ లో ఇలా వేరు వేరే క్యాష్ ఫ్లోస్ ఇస్తే ఇలా కష్టపడాలి, ఒక్కొక్క దానికి ఇలా చేసి చేసి. అది ప్రతి ఇయర్ నాకు 50 రూపీస్ 50 రూపీస్ 50 రూపీస్ వచ్చాయి అనుకోండి. మనం మామూలుగా ఏంటి ఇక్కడ లాజిక్ ఏంటి? మనం ఏం చేస్తున్నాం? 50 ఇంటూ 1/1.1 ప్లస్ 50 ఇంటూ 1/1.1 హోల్ స్క్వేర్ ప్లస్ 50 ఇంటూ 1/1.1 హోల్ క్యూబే చేస్తున్నట్ట. ఇవన్నింట్లో ఏది కామన్ తీయొచ్చు? 50 కామన్ తీయొచ్చా?
లోపల ఉన్నది ఏంటో చెప్పండి. 1.1 తీయలేం, మళ్ళీ అప్పుడు ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ దాని తలనొప్పి పేపర్. 50 కామన్ తీసాను అనుకోండి, ఇప్పుడు ఏం మిగులుతుంది? 1/1.1 ప్లస్ 1/1.1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/1.1 హోల్ క్యూబ్, అలా ఎన్ని కావాలంటే అన్ని ఇయర్స్కి వస్తాయి. ఇలాంటివి చేయాలనుకుంటే, అంటే ఎప్పుడైనా సరే క్యాష్ ఫ్లో సేమ్ ఉన్నప్పుడు, ఈక్వల్ గా ఉన్నప్పుడు ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కట్టక్కర్లేదు, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ కడతాం. యాన్యుటీ అంటే ప్రతి సంవత్సరం ఒకేలాగా రావడం. అలాంటప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్ గా 1/1 ఒకసారి ఈజ్ ఈక్వల్ టు కొడతారా? ఈజ్ ఈక్వల్ టు కొడితే అది ఫస్ట్ ఇయర్ ఫిగర్ వచ్చిందా, దాన్ని సేవ్ చేయాలి కదా, ఎం ప్లస్ కొడతాం. సెకండ్ ఇయర్ ఫిగర్ మళ్ళీ వస్తే ఈజ్ ఈక్వల్ టు కొడతామా, మళ్ళీ ఎం ప్లస్ లో కొడతాం. థర్డ్ ఇయర్ ఫిగర్ కి మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు కొట్టి మళ్ళీ ఎం ప్లస్ కొడతాం. మళ్ళీ ఎంఆర్సీ కొట్టండి, ఎంత వచ్చిందా? 2.4869 ఇంటూ ఎంత? 50, ఎంత చెప్తారా? 124.34. మళ్ళీ ఎంఆర్సీ కావాలంటే క్లియర్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా కదా చెప్పండి. జనరల్ గా ఈ మధ్య అంటే జనరల్ గా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటాయి తెలుసా? జనరల్ గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఫోర్త్ ఇయర్ లోనే ఇంకో ఫిగర్ ఉంటుంది, టెర్మినల్ వాల్యూ అంటాం దాన్ని. అదే నిన్న చేశాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు, 20 రూపాయలు. లాస్ట్ ఇయర్ లో 5 రూపాయలు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 4 ఏమవుతాయి? యాన్యుటీ లాగా చేసేయచ్చు. కానీ దీని ఒక్కదానికి అలా చేయలేం కదా, అవునా కదా? దీన్ని కూడా ఒకేసారి క్యాలిక్యులేటర్ లో చేసుకోవచ్చు. కానీ చూడండి, ఒకేసారి క్యాలిక్యులేటర్ లో చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ ఫిగర్లు రావు మీకు, ఆ తలనొప్పే. ఓకేనా? ఎగ్జామ్ లో కొంచెం పెద్దగా రాయాల్సినప్పుడు మీరు నీట్ గా రాసుకోండి. ఇదంతా ఎప్పుడు ఒకేసారి చేసేయాలన్నప్పుడు పనికి వస్తుంది. ఎగ్జామ్ లో ఒకవేళ ఇవన్నీ రాయాల్సి వచ్చిన కేసు అనుకోండి, అప్పుడు ఇవన్నీ చేయలేం, మామూలుగా ఒకటి ఒకటి చేసుకోండి. ఇలాంటివి ఒకేసారి చేయాలంటే సేమ్ ప్రెసెంట్ వాల్యూ 10% కావాలనుకోండి, ఫస్ట్ మీరు ఏం చేస్తారు? 1/, ఫస్ట్ 4 ఇయర్స్ కి యాన్యుటీ ఫ్యాక్టర్ కట్టండి. ఎలా కడతారు? 1/1.1 ఈజ్ ఈక్వల్ టెం ప్లస్ ఈజ్ ఈక్వల్ టెం ప్లస్ ఈజ్ ఈక్వల్ టెం ప్లస్ ఈజ్ ఈక్వల్ టెం ప్లస్ 4 టైమ్స్ కడతామా? ఎంత వచ్చింది ఎంఆర్సీ? 3.169. ఎంఆర్సీ 2 టైమ్స్ కొట్టియండి వెంటనే, ఇంకోసారి కొట్టియండి. క్లియర్ అయిపోయిందా మొత్తం? ఇప్పుడు ఏమీ లేదు మెమరీలో, కానీ ఒక ఫిగర్ ఉంది 3.16. దాంతో దేంతో మల్టిప్లై చేయాలి? 20తో కదా. అదేంటి 4 ఇయర్స్ ఫిగర్ కదా, దాన్ని 20తో మల్టిప్లై చేయండి. ఇప్పుడు దీన్ని ఫ్రెష్ గా ఎక్కడ స్టోర్ చేస్తాను నేను? మళ్ళీ ఎం ప్లస్ లో స్టోర్. ఇప్పుడు ఏది స్టోర్ అయింది? ఈ ఫిగర్ అంతా కలిపి స్టోర్ అయింది. అదే నేను ఎంఆర్సీ కొట్టలేదు అనుకోండి, ఏమవుతుంది తెలుసా? ఈ 4 ఫిగర్లు స్టోర్ అవుతాయి, ఇప్పుడు వచ్చిన ఫిగర్ స్టోర్ అవుతుంది. అందుకే నేను దగ్గరగా తీసేయమన్నాను ఎంఆర్సీ. ఓకేనా? ఇప్పుడు ఈ ఫిగర్ కావాలి కదా, ఇది జస్ట్ ఫోర్త్ ఇయర్ ఫిగర్ మాత్రమే. అంటే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కావాలా, యాన్యుటీ ఫ్యాక్టర్ కావాలా? ఫ్యాక్టర్ చాలు. అప్పుడు మీరు ఏం చేయాలి? 1/1.1 జస్ట్ 4 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొడతారు, ఇంటూ 5 కొడతారు, దాన్ని ఎం ప్లస్ లో సేవ్ చేస్తారు, ఎంఆర్సీ అంతా చెప్తారు. ఎంత? అర్థమైందా? ఓకేనా? ఎప్పుడైనా సరే యాన్యుటీ ఒకటి ఉంది ప్లస్ మామూలు ఉన్నాయి అనుకోండి, యాన్యుటీ అన్ని కలిపి స్టోర్ చేసేటప్పుడు ఎంఆర్సీ మధ్యలో క్లియర్ చేయడం మర్చిపోకండి. ఒకేసారి క్యాలిక్యులేటర్ లో చేద్దామని. ఓకే, ఇది ప్రెసెంట్ వాల్యూలు కట్టాలి. సేమ్ ఎం ప్లస్ బదులుగా ఎం మైనస్ కూడా అంతే. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయనుకోండి, ఆ ఇయర్ లో మీరు ఎం ప్లస్ బదులు ఏం కొడతారు? ఎం మైనస్. ఎం ప్లస్ ఎం మైనస్ నెక్స్ట్ ఫిగర్ బట్టి ప్లస్లు మైనస్లు పెట్టకండి, ఆ ఫిగర్ ఏంటనేది పెట్టండి. ఇప్పుడు దీనికోసం నేనేం పెట్టాలి? ఎం మైనస్. ఇది ఎం ప్లస్, ఎం ప్లస్, ఎం ప్లస్. జీటీ అలవాటు ఉన్న జీటీ వాడుకోండి, కానీ జనరల్ గా మైనస్ ఫిగర్లు రావాలని అనుకుంటే ఎం ప్లస్ ఎం మైనస్ వాడుకోవడం బెస్ట్. ఓకేనా? అదే. నెక్స్ట్, క్యాలిక్యులేటర్ లో రూట్, క్యూబ్ రూట్, nth రూట్ కట్టడం ఎలా? nth రూట్ కట్టడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఎంత? 2ఏనా? క్యూబ్ రూట్ ఆఫ్ 8 ఎంత? 2ఏ. ఫోర్త్ రూట్ ఆఫ్ 16 ఎంత? 2. ఇది 16 చిన్న చిన్నవి కాబట్టి మనం చెప్పేస్తాం. ఇప్పుడు ఇదే ఫోర్త్ రూట్ ఆఫ్ 257 ఎంత అంటే, అది చేయడానికి అవ్వదు కదా. ఫోర్త్ రూట్ అంటే ఓకేలే, స్క్వేర్ రూట్ 2 సార్లు కొట్టేస్తారు. క్యూబ్ రూట్ ఆఫ్ 257 కావాలంటే, అవునా? అలాంటివి కావాలన్నప్పుడు మీరు ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ ఆ నెంబర్ కొట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదిగో, నాకు nth రూట్ కావాలి, nth రూట్ ఆఫ్ సమ్ నెంబర్ కావాలి, nth రూట్ ఆఫ్ x కావాలనుకోండి. మీరు ఫస్ట్ స్టెప్ 1 x టైప్ చేయండి. x టైప్ చేసి ప్లస్ స్క్వేర్ రూట్ 15 టైమ్స్. మనం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ 8 కడదాం. క్యూబ్ రూట్ 8 2 రావాలి కదా మన లెక్క ప్రకారం. స్క్వేర్ రూట్ 15 టైమ్స్ కొట్టండి. 8 కొట్టాక స్క్వేర్ రూట్ 15 టైమ్స్ కొట్టాలి. 1 2 3 4 5 15 టైమ్స్ కొట్టండి 8 కొట్టాక. సెకండ్ స్టెప్ x కొట్టాక ప్లస్, తర్వాత -1 చేయండి సెకండ్ స్టెప్ లో.
సెకండ్ స్టెప్ -1 చేసామా, స్టెప్ 3 ఇంటూ పవర్ ఏది ఉందో అది మల్టిప్లై చేయండి. డివైడెడ్ బై అనట్లేదు, ఒకసారి చూడండి ఎందుకు అంటున్నాను చూడండి. ఇంటూ పవర్ అని ఎందుకు చెప్తున్నాను, జనరల్ గా డివైడ్ బై అని చెప్తారు కానీ నేను ఎందుకు ఇంటూ చెప్తున్నాను. ఇక్కడ ఎక్స్ పవర్ ఇది క్యూబ్ రూట్ 8 కావాలి అంటే దాని అర్థం ఏంటి, 8 పవర్ 1/3 అనా, ఈ పవర్ ఏది ఉందో అది మల్టిప్లై చేయమంట. ఇంటూ 1/3 అన్నా డివైడెడ్ బై 3 అన్నా ఒకటేనా కాదా, మరి అప్పుడు డివైడెడ్ బై డైరెక్ట్ గా చెప్పవచ్చు కదా సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ పవర్ లో 2/3 ఉందనుకో అప్పుడు ఏంటి చేస్తావు, పవర్ లో 2/3 ఉందనుకోరా అప్పుడు ఇలాంటి చేయలేవు కదా. అప్పుడు నీకు డివైడెడ్ బై పవర్ అనుకో, డివైడెడ్ బై 2/3 అంటే పైకి వెళ్తే 3/2, అందుకే నేను డైరెక్ట్ గా ఇంటూ పవర్ ఎంత అని చెప్తున్నా. ఓకే, ఇంటూ పవర్ ఎంత 1/3 కదా, అంటే ఇంటూ 1/3, ఇంటూ 1/3 అన్నా డివైడ్ బై 3 అన్నా ఒకటే. ఓకేనా. స్టెప్ 4 +1 చేయండి మళ్ళీ. స్టెప్ 5 ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అని 15 టైమ్స్ కొట్టాలి. ఇంటూ కొట్టి 15 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు కొట్టడం కాదు, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు అని 15 టైమ్స్ కొట్టాలి. వచ్చిందా, చెక్ చేసుకోండి ఒకసారి. ఇంటూ ఈజ్ ఈక్వల్ టు నువ్వు ఫస్ట్ ఇది చేయలేదా, ఫస్ట్ ఏం చేసావు 8 కొట్టు, -1 చేసావా, డివైడెడ్ బై 3 చేసావా, +1 చేసావా, ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. క్లియరా కాదా చెప్పండి. ఇంకోటి చెక్ చేసేద్దామా ఒకసారి. 5th రూట్ 32 ఎంత రావాలి, 2 కదా రావాలి. వద్దులే మళ్ళీ అన్ని 2తో చేస్తే మళ్ళీ అదో బాధ. 3 3s 9, 9 3s 27, 27 3s ఎంత 81 కదా. 4th రూట్ ఆఫ్ 81 కడదాం ఒకసారి. 4th రూట్ ఎందుకు, 5th రూట్ ఆఫ్ 243 కట్టండి. 5th రూట్ ఆఫ్ 243 కట్టండి. ఈసారి పవర్ అంటే డివైడ్ బై 5 చేయాలి. ఎంత వచ్చింది, 3 వచ్చిందా. ఓకేనా కదా చెప్పండి. ఇది ఎంత రూట్ కావాలంటే మీరు అంత రూట్ కట్టుకోవచ్చు. ఓకేనా, క్లియరా మ్యాటర్. ఓకే, ఇది ఎంత రూట్ కనుక్కోవడానికి ఫార్ములా. నెక్స్ట్ లాగరిథమ్స్ కనుక్కోవడానికి ఫార్ములా చూద్దామా. లాగరిథమ్స్ కావాలంటే అవసరం అవుతాయి మనకు, లాగరిథమ్స్ తో కూడా పని ఉంది. ఓకేనా, ఏఎఫ్ఎం లో పని ఉంది, ఎఫ్ఆర్ లో పని లేదు కానీ ఎఫ్ఆర్ ఇది ఆపేయండి ఇక్కడికి. ఏఎఫ్ఎం లో పని ఉంది మనకు లాగరిథమ్స్ తో. ఓకేనా, లాగ్ 2 ఎంత తెలుసా, 0.3010. దీంతో మనం ట్రై చేద్దాం, అంటే ఇది వస్తే మనకు మిగతావన్నీ వచ్చినట్టే కదా, అంతేనా కాదా. ఫస్ట్ లాగ్ 2 కావాలనుకోండి, స్టెప్ 1 ముందుగా టైప్ 2 అని కొట్టండి. స్క్వేర్ రూట్ 19 టైమ్స్ కొట్టండి. కొట్టారా, ఎంత వచ్చింది కదా. స్టెప్ 2లో -1 చేయండి, ఎంత వచ్చింది. స్టెప్ 3లో ఇంటూ 227695 చేయండి, వచ్చిందా 0.3010. ఓకేనా కదా చెప్పండి. కావాలంటే ఇంకో టెస్ట్ చేద్దామా. లాగ్ 10 అంటే అన్నిటికన్నా మళ్ళీ అది చచ్చిపోతాయి. ఇదేవాడు కానీ సార్ అది గుర్తుపెట్టుకోండి, 227695 ల్యాండ్ లైన్ నెంబర్ లో గుర్తుపెట్టుకోండి. లాగ్ 10 అనుకోండి, ఎంత లాగ్ 10 1. చెక్ చేద్దాం ఒకసారి, చేయండి మళ్ళీ. టైప్ 10 స్క్వేర్ రూట్ 19 టైమ్స్ కొట్టాలి.
ఎంత వచ్చింది? 1 వచ్చిందా? ఓకేనా కదా చెప్పండి. ఇంకోలా ట్రై చేద్దాం ఒకసారి. అదొకసారి ట్రై చేద్దాం. లాగ్ 2 ఎంత? 0.3010 రావాలి కదా. స్టెప్ 1 సేమ్ టైప్ 2, మళ్ళీ 2 కొట్టండి. 2 కొట్టండి. స్క్వేర్ రూట్ 15 టైమ్స్ కొట్టండి. మళ్ళీ ఇంకోలా స్క్వేర్ రూట్ 15 టైమ్స్ కొట్టండి. సేమ్ 2K. ఇంకో మెథడ్ -1 చేయండి. చేసారా? డివైడెడ్ బై 0.000070271 వచ్చిందా? ఇది ఒక మెథడ్. ఎందుకు ఇది బెటర్ అంటే, ఎందుకు ఇది గుర్తుపెట్టుకోవడం బెటర్ అంటే, యాంటీ లాగ్ కూడా ఇది రివర్స్ చేస్తే సరిపోతుంది. సో 2 నెంబర్లు గుర్తుపెట్టుకోవడం బదులు 1 నెంబర్ గుర్తుపెట్టుకోవడం బెటర్ కదా. అందుకే ఇది వదిలేయండి అంటున్నాను నేను. ఇది వదిలేయండి. యాంటీ లాగ్ చెప్పాలి కదా నేను. యాంటీ లాగ్ కూడా మీరు డైరెక్ట్ గా ఇది నెంబర్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. స్క్వేర్ రూట్ 19 టైమ్స్ కొట్టాలి. ఎంత ఎక్స్ కావాలంటే అంత. ఓకేనా? క్లియరా కాదా? నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇప్పుడు యాంటీ లాగ్ లాగ్ 2 అంటే ఎంత? 0.3010. ఇది అటు వెళ్తే ఏమవుతుంది? యాంటీ లాగ్ అవుద్దా? యాంటీ లాగ్ 0.3010 ఈజ్ ఈక్వల్ టు 2 రావాలా? రావాలా లేదా? చూద్దాం వస్తుందా రావట్లేదా. స్టెప్ 1 టైప్ 0.3010. ఇక్కడ రాసిన స్టెప్స్ కి ఎగ్జాక్ట్ రివర్స్ స్టెప్స్ రివర్స్ లో వెళ్ళాలి. రివర్స్ స్టెప్స్ రివర్స్ లో. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తారు చెప్పండి. డివైడెడ్ బై 227695 ఫస్ట్ స్టెప్. స్టెప్ 2 లో ఏం చేయాలి? +1. స్టెప్ 3 లో స్క్వేర్ రూట్ కి ఆపోజిట్ ఏంటి? ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఈజ్ ఈక్వల్ టు కొట్టాలి. ఎన్నిసార్లు? 19 టైమ్స్. ఓకేనా? ఓకేనా? ఇది కూడా రాసుకున్నారా? ఈ రెండు రాసుకోండి ఒకసారి. nth రూట్ దా? nth రూట్ ఇది. nth రూట్ ఎక్స్ కి ఇంటూ పవర్ అంటే నా ఉద్దేశం ఇంటూ 1/n అనే ఉందనుకో. అందుకే నీకేం చెప్పాను అప్పుడు, ఇంటూ పవర్ అనుకో ఈజీ అయిపోతుంది. అందుకే ఇదే పాటించు. అప్పుడు నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడేమంటాడు, ఇప్పుడు 5 పవర్ 0.732 ఉంది. నేను నీకు డైరెక్ట్ గా ఏం చెప్పాను? ఇంటూ పవర్ కొట్టిమన్నానా? అంటే ఇంటూ డైరెక్ట్ గా 0.732 కొట్టి వచ్చేది ఆన్సర్. అందుకనే ఇలాంటివి ఈజీగా అవుతాయి. అందుకే ఓకేనా? ఇది రాసుకున్నారా? లాగ్ యాంటీ లాగ్ రాసుకోండి. ఇది లాగ్ కి స్టెప్స్ ఇవి. ఇది యాంటీ లాగ్ కి స్టెప్స్. ఇది నీకేం నీ నెంబర్ ఏంటో చెప్పు, నీకు కావాల్సిన నెంబర్. క్యూబ్ రూట్ 27 కావాలి. దీన్ని ఫస్ట్ ఇలా రాసుకో. 27 పవర్ 1/3 అని రాయొచ్చా? సో పవర్ ఎంత? 1/3 అని అర్థం. సో 1/3తో మల్టిప్లై చేయి అన్నాను నేను. ఇంటూ 1/3.
ఓకేనా? రిమైండర్ క్లియరా? ఓకే, ప్రస్తుతానికైతే ఇవి సరిపోతాయి. చిన్న చిన్నవి లాగరిథమ్స్ తో యూజెస్ ఉన్నాయి, అది ఎస్ఎఫ్ఎం చెప్పేటప్పుడు చెప్తా. అంటే లాగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, అవన్నీ ఎక్కడ పనికి వస్తే అక్కడ పనికి వస్తాయి. ఓకేనా? ఇక్కడికి చాలు, ఇంతటితో సమాప్తం. అరగంట అయిపోయింది అనుకున్నట్టు. బాయ్ బాయ్.